Hello everyone, let's start income escaping assessment. Okay, so whenever AO assessing officer has some information like if SSC has some undisclosed income or he has secreted some income, then he'll initiate the proceedings under section 147. ఓకేనా, ఏంటంటే అసెసింగ్ ఆఫీసర్కి కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. ఏమని, ఎస్ఎస్సి అనేవాడు కొన్ని ఇన్కమ్ వాడు ఎర్న్ చేశాడు కానీ అది డిస్క్లోజ్ చేయలేదు. ఒకవేళ వాడు కనుక డిస్క్లోజ్ చేసి ఉంటే ట్యాక్స్ పే చేయాల్సి వచ్చేది కదా. అట్లేదని ఇన్ఫర్మేషన్ ఏవో దగ్గర ఉన్నప్పుడు ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ అనేది ఇనిషియేట్ చేస్తారనమాట. ఓకేనా, సో యాక్చువల్గా అసెస్మెంట్ అనేది సెక్షన్ 147 కింద జరుగుతుంది. ఓకే, బట్ ఏంటి, అసెసింగ్ ఆఫీసర్ వెంటనే అట్లా నోటీస్ ఇచ్చేయకూడదు అనమాట. ఓకే, నేను మీద ఏమంటే 147 అసెస్మెంట్ చేస్తా అని 147 ఏమంటే ప్రొసీడ్ చేయొద్దు అనమాట. ఏం చేయాలంటే బిఫోర్ దట్ హీ హ్యాస్ టు ఇష్యూ సమ్ నోటీస్ అండర్ సెక్షన్ 148. ఏదైనా అసెస్మెంట్ చేయాలనుకున్నప్పుడు డిపార్ట్మెంట్ ఫస్ట్ ఒక నోటీస్ ఇష్యూ చేయాలి ఎస్ఎస్సికి. ఆ నోటీస్ ఏంటంటే ఒక ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ లాగా. అంటే ఆ షోకాజ్ నోటీస్లో ఏంటంటే వాడు ఏదైనా ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాలి అనుకుంటే ఎస్ఎస్సి ఫస్ట్ అది వినాలి డిపార్ట్మెంట్ అనేది. సో ఈ అసెస్మెంట్ జరిగేది సెక్షన్ 147లో, బట్ బిఫోర్ దట్ హీ హ్యాస్ టు ఇష్యూ సమ్ నోటీస్ అండర్ సెక్షన్ 148. ఓకేనా, 148లో నోటీస్ ఇష్యూ చేయాలి. ఈ మధ్యలో ఇది ఏంటంటే ఈ నోటీస్ ఇష్యూ చేసే ముందు సమ్ ప్రొసీజర్ హ్యాస్ టు బి ఫాలోడ్. ఆ ప్రొసీజర్ 148A చెప్తుంది అనమాట. ఓకేనా, యాక్చువల్గా అసెస్మెంట్ అనేది సెక్షన్ 147 కింద జరుగుతుంది, ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్. బట్ బిఫోర్ దట్ ఏఓ హ్యాస్ టు ఇష్యూ సమ్ నోటీస్ అండర్ సెక్షన్ 148. ఓకే, ఈ నోటీస్ ఇష్యూ చేసే ముందు సమ్ ప్రొసీజర్ హ్యాస్ టు బి ఫాలోడ్ అండర్ సెక్షన్ 148A. ఓకేనా, సో నౌ ఐ లెట్ యు నో బ్రీఫ్లీ అబౌట్ దట్ సెక్షన్స్. ఓకేనా, సో అండ్ బిఫోర్ దట్ ఏంటంటే ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ ఎప్పుడెప్పుడు చేయొచ్చు అంటే చూడండి, సపోజ్ ఇప్పుడు ఆల్రెడీ స్క్రూటినీ అసెస్మెంట్ జరిగింది సెక్షన్ 143(3) కింద. మళ్ళీ స్క్రూటినీ అసెస్మెంట్ చేయొచ్చు అదే ఇయర్కి? చేయకూడదు కదా, నో. ఒకవేళ ఆల్రెడీ ఒక ఇయర్కి స్క్రూటినీ అసెస్మెంట్ అయిపోయింది అనుకో, బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ చేయొచ్చా? లేదు. బట్ ఆల్రెడీ స్క్రూటినీ అసెస్మెంట్ జరిగింది కానీ ఆ అసెస్మెంట్ చేసేటప్పుడు అసెసింగ్ ఆఫీసర్ కొంచెం ఇన్ఫర్మేషన్ వాడి దగ్గర లేక ఆ ఇన్కమ్ అనేది ఐడెంటిఫై చేయలేదు. అట్లాంటి కేసెస్లో మళ్ళీ అసెస్మెంట్ జరిగినా మళ్ళీ 147 ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ చేయొచ్చా అంటే ఎస్. ఓకేనా, మళ్ళీ చేసుకోవచ్చా అంటే ఎస్. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా, ఆల్రెడీ స్క్రూటినీ అసెస్మెంట్ జరిగితే స్క్రూటినీ మళ్ళీ సెకండ్ టైం చేయకూడదు, బెస్ట్ అసెస్మెంట్ కూడా మళ్ళీ చేయకూడదు. బట్ ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇఫ్ ఒక ఇయర్కి బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ జరిగింది, మళ్ళీ బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ చేయొచ్చా? చేయొద్దు. స్క్రూటినీ అసెస్మెంట్ చేయొచ్చా? చేయొద్దు. మళ్ళీ అయినా కూడా 147 ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ చేయొచ్చా? ఎస్, హీ కెన్ డూ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ నెసెసరీ. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఐటీఆర్ ఫైల్ చేశా 139(1) కింద. ఓకే, ఇంటిమేషన్ కూడా వచ్చింది. ఓకే, ఐటీఆర్ ఫైల్ చేస్తే మనకి ఇంటిమేషన్ వచ్చేస్తుంది కదా 143(1). ఓకేనా, అప్పుడు మళ్ళీ 143(3) అంటే స్క్రూటినీ అసెస్మెంట్ అట్లాంటిది ఏమీ జరగలేదు. అలాంటప్పుడు కూడా నేను ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ చేయొచ్చా అంటే ఎస్. అంటే వాట్ ఈస్ ద కంక్లూజన్? ఇఫ్ స్క్రూటినీ అసెస్మెంట్ జరిగినా, బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ జరిగినా, ఐటీఆర్ ఫైల్ చేసి ఆల్రెడీ ఇంతకుముందు స్క్రూటినీ అసెస్మెంట్ జరగలేదు కానీ డైరెక్ట్గా ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ చేయొచ్చా అంటే ఎస్. ఓకేనా, అండ్ అసలు యాక్చువల్గా ఐటీఆర్ఏ ఫైల్ చేయలేదు, అట్లాంటప్పుడు కూడా హీ కెన్ డూ ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్. ఓకేనా, ఒకసారి ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ అయింది, మళ్ళీ కూడా రీకండక్ట్ చేయొచ్చా అంటే ఎస్, హీ కెన్ డూ. ఓకేనా, బట్ యాక్చువల్గా ఒకటి ఇక్కడ గుర్తుంచుకోండి, స్క్రూటినీ అసెస్మెంట్ జరిగినప్పుడు మొత్తం ఇన్కమ్ అనేది రీకంప్యూట్ చేసినాక ఒకవేళ అక్కడ రిఫండ్ వస్తే డిపార్ట్మెంట్ విల్ గివ్ అస్ ద రిఫండ్. ఓకేనా, స్క్రూటినీ అసెస్మెంట్ అదే సమ్మరీ అసెస్మెంట్ అంటాం కదా, అప్పుడు రిఫండ్ వస్తే ఇస్తుంది గవర్నమెంట్. కానీ ఈ బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్లో అయ్యి అంటే ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్లో మొత్తం కంప్యూటేషన్ చేశాక మనకి రిఫండ్ వస్తే కూడా గవర్నమెంట్ విల్ నాట్ ఇష్యూ దట్ రిఫండ్. ఎప్పుడెప్పుడు బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్లో, ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్లో రిఫండ్ అనేది రాదనమాట. ఓకే, ఎంసీక్యూస్కి యూజ్ అవుతుంది, ప్లీజ్ డూ రిమెంబర్. ఓకే, అండ్ కమింగ్ బ్యాక్, ఏం చెప్పాను నేను ఇక్కడ, నోటీస్ అనేది 147లో ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ ప్రొసీడింగ్స్ అనేది వస్తుంది. బట్ నోటీస్ ఇవ్వాలి అని చెప్పాక 148 నోటీస్ ఇవ్వాలన్నగా. బట్ బిఫోర్ ఇష్యూయింగ్ దట్ నోటీస్ సమ్ ప్రొసీడింగ్స్ హ్యాస్ టు బీ ఫాలోడ్, సమ్ ప్రొసీజర్ హ్యాస్ టు బీ ఫాలోడ్ అండర్ 148A. ఓకే, 148A అది ఏంటంటే లిసన్ కేర్ఫుల్లీ.
ఓకే. 148ఏలో ఏమవుతుందంటే ఫస్ట్ డిపార్ట్మెంట్ షోకాజ్ నోటీస్ ఇస్తుందన్నమాట. ఓకేనా. ఈ షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసే ముందు డిపార్ట్మెంట్ దగ్గర ఒక వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఓకేనా. ఆ ఇన్ఫర్మేషన్ మేబీ ఎక్కడి నుంచి అయినా రావచ్చు డిపార్ట్మెంట్కి. లైక్ ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ దగ్గర నుంచి రావచ్చు. రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ అంటే ఐటీ డిపార్ట్మెంట్కి చాలా సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్తుంటుంది అనమాట. ఏదైనా ట్రాన్సాక్షన్స్ కాంప్లెక్స్గా ట్రాన్సాక్షన్స్ జరిగినా, ఏదైనా ట్రాన్సాక్షన్ బల్కీ అమౌంట్తో ఏదైనా మిస్యూజ్ చేసినట్టు ఏది అనిపించినా కూడా ఐటీ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఎక్కడి నుంచి యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ నుంచి కానీ, స్టేట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ నుంచి కానీ. ఓకే. ఆర్ లేకపోతే ఏదైనా ఆడిట్ ఆబ్జెక్షన్ రేజ్ అయిందనుకో, ఆడిటర్ ఏదైనా ఆబ్జెక్ట్ చేశాడనుకో, అట్లాంటప్పుడు కూడా ఐటీ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కదా మేబీ దాని నుంచి. లేకపోతే ఏదైనా కోర్ట్ ఆఫ్ ట్రిబ్యునల్ ఆర్డర్ ఇచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా సర్వే కండక్ట్ చేసినప్పుడు కానీ 133ఏలో, ఆర్ లేకపోతే ఫేస్లెస్ అసెస్మెంట్ అవుతుంది కదా. అంటే ఏంటి, 133 సర్వే అవి కండక్ట్ చేస్తారు కదా డిపార్ట్మెంట్. కండక్ట్ చేసినప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా, సో ఇట్లా ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే షోకాజ్ నోటీస్ అనేది ఇష్యూ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే నాకు ఎవరి మీదో పర్సనల్ గ్రెడ్జ్ ఉంది, అప్పుడు నేను ఏం చేస్తా, డిపార్ట్మెంట్కి చెప్తా, వాడి దగ్గర ఒక 2 crores ఇన్కమ్ ఉంది, వాడు మీకు డిస్క్లోజ్ చేయలేదు, అట్లా ఏదో ఒకటి నేను చెప్తా. సో నేను అలా చెప్పి ఒక రూమర్ని తీసుకొని డిపార్ట్మెంట్ వాడికి నోటీస్ ఇష్యూ చేసింది అనుకో, అది ఒకవేళ ట్రూ కాదని తెలిస్తే డిపార్ట్మెంట్ విల్ గెట్ ఫుల్డ్. ఎస్ ఆర్ నో. సో డిపార్ట్మెంట్కి ఒక వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉన్నప్పుడు మాత్రమే దే హ్యాస్ టు స్టార్ట్ ద ప్రొసీజర్ అండర్ సెక్షన్ 148A అనమాట. ఓకేనా. సో ఈ ప్రొసీజర్ స్టార్ట్ చేసే ముందు ఏంటి, 148A ప్రొసీజర్ స్టార్ట్ చేసే ముందు ఏంటి, ఫస్ట్ ఏఓ అనేవాడు ప్రయర్ అప్రూవల్ తీసుకోవాలి. ఎక్కడి నుంచి, ఎడిషనల్ కమిషనర్ నుంచి కానీ, జాయింట్ కమిషనర్ ఆర్ ఎడిషనల్ డైరెక్టర్ ఆర్ జాయింట్ డైరెక్టర్ నుంచి పర్మిషన్ తీసుకోవాలన్నమాట. ఓకే. మేము ఇట్లా ప్రొసీడింగ్ నోటీస్ ఇవ్వాలి అనుకుంటున్నామని పర్మిషన్ తెచ్చుకోవాలి. ఓకేనా. సో ఆ 148ఏలో ఏం జరుగుతుందంటే ఫస్ట్ షోకాజ్ నోటీస్ ఇస్తుంది ఎస్ఎస్సికి. ఓకే, ఇట్లా మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, నువ్వు దానికి అంటే క్వశ్చన్ చేస్తుంది అనమాట, ఇవన్నీ కరెక్టా కాదా అంటే వాడి దగ్గర. అప్పుడు ఎస్ఎస్సి అనేవాడు రివర్ట్ ఇవ్వాలి. ఓకేనా. ఇంకా ఏమడుగుద్ది డిపార్ట్మెంట్, టెల్ us వై నోటీస్ అండర్ సెక్షన్ 148 షుడ్ నాట్ బి గివెన్. అంటే ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ కోసం నోటీస్ మీకు ఎందుకు ఇష్యూ చేయకూడదు అట్లా అని అడుగుద్ది. సో బేస్డ్ ఆన్ ద ఎస్ఎస్సి రిప్లై ఇచ్చేదాన్ని బట్టి డిపార్ట్మెంట్ అనేది ఒక కంక్లూషన్కి వస్తుంది. ఏమని, ఓకే ఇది అసలు ఫిట్ కేసా కాదా, అంటే ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ జరగడానికి ఫిట్ కేసా కాదా అని ఒక కంక్లూషన్కి వస్తుంది. ఒకవేళ కాదు అనుకో, ఓకే ఇంకా అది క్లోజ్, అక్కడితో ఎండ్ అయిపోతుంది. ఒకవేళ ఆ డిపార్ట్మెంట్ ఎస్ఎస్సి ఇచ్చే కంక్లూషన్స్ బట్టి అది ఫిట్ కేసు అనుకో, ఓకే అంటే 147 ఇన్కమ్ ఎస్కేప్ అయింది అని ఒక కంక్లూషన్కి వస్తే అప్పుడు నోటీస్ ఇష్యూ చేస్తుంది అనమాట. 148 నోటీస్ అనేది అప్పుడు ఇష్యూ చేస్తుంది. అర్థమవుతుందా. 148A ప్రొసీజర్, ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యి అది ఫిట్ కేస్ కాదా అని అసెసింగ్ ఆఫీసర్ ఒక కంక్లూజన్కి వస్తాడు. అది ఫిట్ కేస్ అవుతే అప్పుడు ఈ 148 నోటీస్ ఇష్యూ చేస్తుంది. ఈ 148లో ఏం చెప్తుందంటే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయమని చెప్తుంది అనమాట. ఓకే, ఏ ఇయర్కి అయితే ఇన్కమ్ ఎస్కేప్ అయిందని అనిపించిందో దానికి మళ్ళీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయమంటుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ రిటర్న్ ఫైల్ చేస్తే కూడా మళ్ళీ ఫైల్ చేయాలి. ఓకేనా. ఎప్పుడు ఫైల్ చేయాలంటే 3 months ఎండ్లో. ఇప్పుడు ఇది ఫిబ్రవరి కదా, ఈ మంత్ అసెసింగ్ ఆఫీసర్ నోటీస్ ఇచ్చాడనుకో, ఈ మంత్ ఎండ్ నుంచి 3 months లోపు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఫైల్ చేయాలి ఎస్ఎస్సి అనేవాడు. ఓకేనా. ఇది అనమాట. ఇప్పుడు అర్థమైందా 148A 148. ఓకేనా. సో ఇట్లా అసెస్మెంట్ అనేది జరిగేటప్పుడు ఏమవుతుంది, సపోజ్ ఒక 10 crores అనేది వాడు డిస్క్లోజ్ చేశాడు, ఇంకా వాడి దగ్గర 20 crores అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఉంది. అది ఇట్లా ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు డిపార్ట్మెంట్కి తెలిసింది, ఓహో వీడి ఇదే కాకుండా ఇంకా 20 crores వీడి దగ్గర ఇన్కమ్ ఉంది, అది వాడు ఇంకా ఎస్కేప్ చేశాడు అని. అప్పుడు ఏం చేయొచ్చు అంటే డిపార్ట్మెంట్, ఒకవేళ ఆ ప్రొసీడింగ్స్ అప్పుడు ఇన్కమ్ అనేది తెలిసిందనుకో ఈ 20 crores గురించి, ఇఫ్ ఆ ఇన్కమ్ ఎస్కేప్ అయింది కూడా సేమ్ అసెస్మెంట్ ఇయర్కి అనుకో, ఇప్పుడు ఏ ఇయర్కి అయితే ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేశారో అదే ఇయర్కి సంబంధించిన ఇన్కమ్ అనుకో, ఈ 148A ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఏం చెప్పినా ఇంతసేపు ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ స్టార్ట్ చేయాలంటే ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వాలి అన్న కదా. బట్ ఇఫ్ ఎస్ఎస్సి అనేవాడు ఆల్రెడీ ఇక్కడ ఇయర్కి ఒక 10 crores అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ అని తెలిసి అది ఫిట్ కేస్ అని తెలిసి ప్రొసీడింగ్ స్టార్ట్ చేశా, ఇంకా 20 crores కూడా ఇంకా అసెసింగ్ ఆఫీసర్ కనిపెట్టాడు అనుకో, ఓకేనా, ఇంకో 20 crores కూడా వాడు ఫైండ్ అవుట్ చేశాడు అనుకో అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్, అది సేమ్ అసెస్మెంట్ ఇయర్కి సంబంధించింది అయితే నో నీడ్ టు ఫాలో ఆల్ దిస్ ప్రొసీజర్ అగైన్. ఓకేనా. ఇఫ్ డిఫరెంట్ అసెస్మెంట్ ఇయర్కి ఇంకో వేరే డిఫరెంట్ ఇయర్ది అనుకో, అప్పుడు మళ్ళీ 148A ప్రొసీజర్ ఇదంతా ఫాలో అవ్వాలన్నమాట.
ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చెప్పా, 3 months లోపు నోటీస్ ఇష్యూ చేయాలి, 3 months లోపు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి అని చెప్పా కదా. ఒకవేళ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనుకో మళ్ళీ రివైజ్డ్ రిటర్న్ చేయొచ్చా అంటే నో, నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఓకేనా, ఇదనమాట ఇంకింతే ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్. ఓకే, కానీ ఇక్కడ టైం లిమిట్ ఉంది. ఈ 148 నోటీస్ ఇష్యూ చేయడానికి 3 years 3 months అనమాట. ఓకే, ఇది ఇప్పుడు ఇఫ్ ఇన్కమ్ ఎస్కేప్డ్ ఇస్ లెస్ దాన్ 50 lakhs అయితే 3 years 3 months లోపు 148 నోటీస్ ఇష్యూ చేయాలి. ఈ 148A నోటీస్ ఎప్పుడు ఇష్యూ చేయాలంటే 3 years లోపు. ఓకేనా. అండ్ ఇఫ్ ఇన్కమ్ ఎస్కేప్డ్ ఈస్ గ్రేటర్ దెన్ 50 lakhs ఆర్ మోర్ అవుతే 148 అనేది 5 years 3 months లోపు ఇష్యూ చేయాలి. అదే 148 అయితే 5 years. ఓకేనా. ఓకే, 148 అయితే 5 years 3 months, 148A అయితే 5 years లోపు నోటీస్ అనేది ఇష్యూ చేయాలన్నమాట. ఓకేనా. సో నేను ఇప్పుడు మీకు చెప్పా, ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యేటప్పుడు 148A ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలి డిపార్ట్మెంట్ అని చెప్పా కదా. సో బట్ ఇది ఒక కేసులో మాత్రం అప్లికబుల్ అవ్వదన్నమాట 148A. ఇఫ్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ అనేది 135A కింద వస్తే ఈ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఈ 135A అంటే డిపార్ట్మెంట్ కొన్నిసార్లు సర్వే కండక్ట్ చేస్తుంది, సెక్షన్ 133 కానీ 133A కింద సర్వే కండక్ట్ చేస్తుంది. ఆ సర్వే కండక్ట్ చేసినప్పుడు డిపార్ట్మెంట్కి కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా. సో ఇఫ్ ఆ డిపార్ట్మెంట్ ఆ ఇన్ఫర్మేషన్ అనేది డైరెక్ట్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ కనుక్కుంది అంటే సర్వే ద్వారా అది వ్యాలిడ్ అనే కదా. సో ఇది మళ్ళీ రీకండక్ట్ చేయడం 148A యూజ్లెస్ కదా. ఎందుకు ఈ 148Aలో మనం ఏమడుగుతాం ఎస్ఎస్సిని, అసలు ఇది ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా ఇవన్నీ తెలుసుకోవడానికే కదా. ఇప్పుడు మనమే సర్వే చేసి డిపార్ట్మెంటే సర్వే చేసి ఇన్ఫర్మేషన్ తీసుకుంది అంటే అది కరెక్టే కదా. సో అట్లాంటప్పుడు ఈ 148A అనేది నో నీడ్ టు ఫాలో. ఓకేనా, ఇంకింతే ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్. ఓకే, సో నౌ విల్ సీ ఫ్రమ్ ద బుక్. ఒకసారి బుక్ నుంచి చూద్దాం. యా, లిసన్. సో ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ ఏంటి? ఇఫ్ ఎనీ ఇన్కమ్ చార్జబుల్ టు ట్యాక్స్ హ్యాస్ ఎస్కేప్డ్ అసెస్మెంట్ ఫర్ ఎనీ అసెస్మెంట్ ఇయర్ దెన్ AO కెన్ ఇనిషియేట్ ద ప్రొసీడింగ్స్ అండర్ సెక్షన్ 147. ఓకే, అప్పుడు అసెసింగ్ ఆఫీసర్ ఏంటి, హీ మే అసెస్ ఆర్ రీఅసెస్ సచ్ ఇన్కమ్. రీఅసెస్ అంటే ఏంటి, ఆల్రెడీ స్క్రూటినీ అసెస్మెంట్ జరిగిన, బేస్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ జరిగిన, ఆర్ ఆల్రెడీ ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ జరిగిన హీ మే రీఅసెస్. ఆర్ ఇదివరకు ఏ అసెస్మెంట్ జరగకపోయినా he may start assessing under section 147 now. Okay, he may compute or recompute the laws, allowance, deductions అవన్నీ రీకంప్యూట్ చేసి ట్యాక్స్ లైబిలిటీ అనేది ఏవో డిక్లేర్ చేస్తాడనమాట. బట్ రిఫండ్స్ అనేది రాదు. ప్లీజ్ డూ రిమెంబర్, బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్లో అండ్ 147లో రిఫండ్ అనేది రాదు. ఓకేనా. సో అండ్ ఇంకేంటి, ఏవో మే ఆల్సో అసెస్ దట్ కమ్స్ టు హిస్ నోటీస్ సబ్సీక్వెంట్లీ. ఇఫ్ ప్రొసీడింగ్ స్టార్ట్ అయ్యాక వేరే ఇన్కమ్ ఏదన్నా వాడికి తెలిసినా కూడా అది కూడా వాడు అసెస్ చేయొచ్చు అనమాట. అంటే ఎగ్జాంపుల్ చెప్పా కదా, ఒక 10 crores డిస్క్లోజ్ చేశాడు, ఇంకో 20 crores వాడు డిస్క్లోజ్ చేయలేదనుకో, ఆ 20 crores గురించి వీడికి సబ్సిక్వెంట్గా తెలిస్తే కూడా దాని మీద కూడా హీ కెన్ ఇనిషియేట్ ప్రొసీడింగ్స్ అండర్ సెక్షన్ 147 వితౌట్ ఎనీ నోటీస్ ఇఫ్ దట్ బిలాంగ్స్ టు సేమ్ అసెస్మెంట్ ఇయర్. ఓకే, సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి, అసెస్మెంట్ స్టార్ట్ చేసే ముందు వాడు 148 నోటీస్ ఇవ్వాలని చెప్పా కదా. ఆ 148 నోటీస్లో ఏం చెప్తాడు, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయమంటాడు విత్ ఇన్ 3 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఇన్ విచ్ నోటీస్ has been issued. ఓకేనా. అండ్ నోటీస్ ఎప్పుడు ఇష్యూ చేయాలి, ఓన్లీ వెన్ హీ ఈజ్ ఇన్ పొసెసింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఎక్కడి నుంచి, రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ కానీ, ఆడిట్ ఆబ్జెక్షన్ కానీ, ఆర్ DTAE ఆర్ ట్రిబ్యునల్ ఆర్ కోర్ట్ నుంచి సర్వే కండక్ట్ చేసినప్పుడు, ఆర్ 135A ఫేస్లెస్ అసెస్మెంట్ అప్పటి నుంచి కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటేనే 148 నోటీస్ ఇష్యూ చేయాలి. ఓకే, అండ్ స్టెప్స్ బిఫోర్ ఇష్యూ ఆఫ్ నోటీస్ ఏంటి, 148A నోటీస్ ఇష్యూ చేసే ముందు దిస్ ప్రొసీజర్ హ్యాస్ టు బి ఫాలోడ్. ఏంటి, ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇస్తాము. ఓకేనా, ఇచ్చాక షోకాస్ నోటీస్ అనేది ఏంటి, షెల్ బి అకంపైన్డ్ బై ద ఇన్ఫర్మేషన్. అంటే ఏవో దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి అన్నా కదా. సో వాడి దగ్గర నుంచి వచ్చే రిప్లైని బట్టి అది ఫిట్ కేసా కాదా, వెదర్ ఇట్ ఈస్ ఏ ఫిట్ కేస్ టు ఇష్యూ నోటీస్ అండర్ సెక్షన్ 148 ఆర్ నాట్ అనేది ఏవో ఒక కంక్లూషన్కి వస్తాడు. ఓకే, ఈ ప్రొసీజర్ అనేది ఎప్పుడు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, 135A అప్పుడు నో నీడ్ టు ఫాలో ప్రొసీజర్ అండర్ సెక్షన్ 148A. ఓకే, సో టైం లిమిట్ ఏంటి, ఇఫ్ ఇన్కమ్ దట్ హ్యాస్ ఎస్కేప్డ్ ఈస్ 50 lakhs ఆర్ మోర్ హీ కెన్ ఇష్యూ నోటీస్ విత్ ఇన్ 5 years. 148లో అయితే 5 years and 3 months. అదే అదర్ కేసు అంటే లెస్ దాన్ 50 lakhs అప్పుడు 148A 3 yearsలో ఇష్యూ చేయాలి, 148 అనేది 3 years 3 monthsలో. ఓకే, అండ్ ప్రయర్ అప్రూవల్ తీసుకోవాలన్నా కదా ఎవరిది,
additional or joint commissioner or additional director or joint director. ఓకే. అండ్ 147 అసెస్మెంట్ ఎన్ని డేస్లో కంప్లీట్ అవ్వాలంటే, ఎన్ని మంత్స్లో? వితిన్ 12 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ది ఫినాన్షియల్ ఇయర్ ఇన్ విచ్ నోటీస్ ఈజ్ సర్వ్డ్ అండర్ సెక్షన్ 148 నోటీస్ సర్వ్ చేస్తారు కదా, ఆ ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ నుంచి 12 months లోపు అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేయాలి. ఓకే, ఐ హోప్ ఇట్ వాస్ క్లియర్. సో ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.